పైన అయితే నిజంగా క్రేజీ 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 మెంటల్ ఉంది. తలకాయ కొట్టుకోవాలి మీరు వస్తే. Is it love when you left me alone with my demons surrounding my home? Is it love? Is it? సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 3 అవుతుంది అనమాట. మేమైతే వైజాగ్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మేము ట్రైన్ ఎక్కడికి పూరికి పోవాలి. పూరి నుంచి కూర్దా నుంచి వైజాగ్. మార్నింగ్ 6 o'clockకి కూర్దా నుంచి వైజాగ్ ఉంది. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతాం స్టేషన్కి. అయితే బయటికి పోయి మేమైతే ఆర్డర్ కాదు ఇప్పుడు. సో గాయస్, ఇప్పుడే స్టేషన్కి అయితే వచ్చినాము. చూడండి, అదే అంట ఎండ్, అంటే అదే అంట. ఇక స్టేషన్కి ఎండ్, పూరి ఎండ్ అంట, ఇండియాకి ఎండ్ అంట. ఇక ఈ ట్రైన్ రైల్ స్టేషన్ అయితే వచ్చి మనకి ఇంకా అనౌన్స్మెంట్ అవుతుందంట. ఇక ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో తెలియదు. అనౌన్స్మెంట్ అయినాక పోవాలంట. బ్యాక్గ్రౌండ్ సౌండ్ కూడా ఎంతగానో వస్తుంది. గాయస్, ఇప్పుడే ట్రైన్ అయితే ఎక్కినాం. గాయస్, ఇప్పుడే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక 1 hourలో మనం అయితే కూర్దా జంక్షన్లో సో గైస్, ఫైనల్ అయితే మేము కుర్దా రోడ్ జంక్షన్ లో దిగిపోయినాం. దిగి తొందరగా టికెట్లు అయితే తీసుకున్నాము. ఆడైతే 2 hours వేసిండు దింపనికి అయితే. ఇంకా మళ్ళీ మేము ప్లాట్ఫామ్ నెంబర్ 60 పోయి మళ్ళీ ట్రైన్ ఎక్కాలి. ఇప్పుడు 5th ప్లాట్ఫామ్ అంట. చూడాలి ఇక. సో గైస్, ఫైనల్ అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది. చూడండి, ఏడుంది ఒడిశాలో మాట్లాడుతున్నారు. మా ట్రైన్ అయితే వచ్చింది. ఇంకా ట్రైన్ ఎక్కి ఇక్కడికి వైజాగ్కి పోవాలా. వైజాగ్ అయితే 6 hours జర్నీ ఉంది. ఇంకా ఆడికించి తర్వాత ప్లాన్ ఏందో చూడాలి. సో గైస్, ఇప్పుడే వైజాగ్లో అయితే దిగినాం. ఇంకా బుక్ చేయడానికి పోవాలా. ఇడైతే ఎవరు తెలియదు మాకి. ఆ పూరిలో అయితే తెలిసిన వాళ్ళు ఉండే. ఇంకా బయటికి పోయి చూడాలి. మనం ఆటో అయితే మాట్లాడుకున్నాం. ఆటో మాట్లాడుకొని ఇప్పుడు హోటల్ దగ్గరికి అయితే పోతున్నాము. అంకుల్కి అడిగితే తెలిసిన వాళ్ళు హోటల్ ఉంది, అడిగి పోతున్నాము. ఇసుంది అడగడానికి వైజాగే ఇప్పుడే ఇదే మా రూమ్. ఈడ స్టే చేసేయాలన్నమాట. ఇంకా ఇందాకనే బాగుండే. మేము ఇట్లా మొత్తం గలీజ్ చేసేసినాం. ఇంకా ఇప్పుడైతే మేము వైజాగ్ బీచ్ కి పోతున్నాము. ఆర్కే బీచ్. ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది. ఫస్ట్ అయితే మేము పొద్దున్న నుంచి ఏం తినలే. ఫస్ట్ అయితే లంచ్ చేసేసి ఇంకా ఆర్కే బీచ్ కి పోదాం. ఇక్కడ బాగా కూడా రెడీ అయిపోయింది. ఇంకా అందరం ఆర్కే బీచ్ కి పోయి ఇంకోటి ఈరోజు ఆడ ఈవెంట్ ఉంది అనుకుంటా, నాకు తెలియదు. పోయి చూద్దాం. సో గాయస్, ఇప్పుడే బయటకి అయితే వచ్చేసినాము. చూడండి ఇక బయట ఎట్లుందో, మస్తుగా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడైతే తినడానికి అయితే వెళ్ళిపోదాం మనము. బిర్యానీ తింటామంటే నేను కూడా బిర్యానీ తింటాం. ఒక్కరోజు అయింది ఏం తినక. ఇంకా పోయి అయితే రెస్టారెంట్ తింటాం. సో గాయస్, బిర్యానీ అయితే తీసేసుకున్నాం మేడం. ఈ ఫుడ్ గురించి తలపుండే అమ్మ కథ తిరుగుతుంది రేపకి. మస్తు ఉంది ఫుడ్ అయితే. ఇంకా ఏడికైంది తిని ఇప్పుడు బీచ్కి అయితే వెళ్ళిపోవాలి. సార్, బిర్యానీ కావాలంటే తెలంగాణ ఏపీలోనే తినాలి. బయట తింటే మొత్తం పులా. మస్తు అయితే తినేసినాం. ఇంకా ఫుడ్ అయితే నిజం చెప్తున్నా మస్తు ఉండే. మా చాలా రోజుల తర్వాత తిన్నట్టుంది ఈరోజు. ఇంకా ఇప్పుడైతే ఆటో మాట్లాడుకొని ఆటో ఎక్కి పోవాలన్నమాట. గ్లాస్ బ్రిడ్జ్కి అయితే పోతున్నాం ఇప్పుడు. సో గైస్, ఇప్పుడే కైలాసగిరి దగ్గరికి అయితే వచ్చేసినాం మనము. ఏదైతే పైకి వెళ్ళాలి మనము. ఇంకా పైకి పోతే గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఏమో చెప్తున్నా అంకుల్ అయితే, మాకు అర్థమైతే లేదు. పైకి అయితే పోతున్నాం, మెట్లకైతే పోతున్నాం. ఇంకా పైకి పోయి చూడాలి. ఇంకా అయితే రోప్ వే ఉంది, చూడొచ్చు ఎట్లా పోతుంది రోప్ వే అయితే. తిన్నాం కాబట్టి ఫుల్ దమ్మొస్తుంది నాకైతే. పైకి అయితే పోవాలి ఇప్పుడు. బీచ్ కూడా కనిపిస్తుంది, చూడొచ్చుడా మస్తు బీచ్, రోప్ వే, పైన కైలాసగిరి బ్రిడ్జ్, గ్లాస్ బ్రిడ్జ్. ఏమో తెలియదు, నైట్ అయితే పోతాం కైలాసగిరి బీచ్ కి అయితే. ఫోటోలు అయితే దిగుతాం మా వాడు, దిగుతాం. అయితే వ్యూ ఉంది, మస్తు కోమా ఉంది చూడాలి. బోట్స్ దేకో పూరా. వీళ్ళైతే మీదికి పోతలేరు. కింద మీదికి పోతా అంటే మీదికి వస్తలేరు. మళ్ళీ బీచ్ గిట్ట పోవాలి రమ్మంటే వస్తలేరు వీళ్ళు.
సో సగం ఎక్కగానే మాకు దమ్ము తీరిపోయింది. ఫుల్ దమ్ము వస్తుంది. ఇంకా అంటే బిర్యానీ ఇప్పుడే తిన్నారు కదా, అంత పైకి ఉంది ఇంకా. అమ్మా అస్సలు అయితే లేదు గాయస్. మేము వెళ్ళిపోతున్నాం. బాయ్. ఇలా అయితే ఉరుకుతారు ఇద్దరు. ఫైనల్ అయితే మనం పైకి అయితే వచ్చినాం. చూడొచ్చు అయితే లైటింగ్ అయితే ఒకటి ఆర్చ్ టైప్ ఉంది. అయితే పైకి వచ్చినాము. ఇవరే ముంగడైతే మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఇక్కడైతే టికెట్ కౌంటర్. టికెట్ వచ్చేసి 250 అనమాట. ఇంకా మేమైతే లోపల పోతున్నాము. లోపల పోయినాక ఎట్లుంటుందో 1000 రూపీస్ అయినాయి 4 మెంబర్స్. You can't take my remains, 'cause you're already in my heart and veins. ఇప్పుడే పైకి అయితే వచ్చినాం మనం. చూడొచ్చు అమ్మా డేంజర్ ఉంది. ఎవరు భయం అయితే అవుతుంది. ఎవరు చూడొచ్చు ముంగడైతే బ్రిడ్జ్ ఉంది. ఈడికంచే భయం అవుతుంది. కైసారే ఇప్పుడు డేంజర్ వ్యూ ఎట్లా కనిపిస్తుంది మస్తు. ఎవరు ఇక్కడ మొత్తం షిప్స్ ఉన్నాయి. ఈడైతే గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర. ఇంకా ఈడున్నాం మేమైతే. లోపల పోతే ఇంకా డేంజర్ ఉంటుంది. ఆడ అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. చూసుకోవచ్చు అమ్మా డేంజర్ ఉంది. अरे अब दिख रहा देखो नीचे. అరే अरे इसके नीचे के इसमें ग्लास भी नहीं है. చూడండి భయపడుతుంది. అయితే లోపలికి అయితే పోతున్నాం. ఇంకా పవన్కి అయితే పడాయించిపోతుంది. డర్ లగ్ రా కైసా. అరే డర్ లగ్ రా పూరా. ఇక్కడైతే అరే నక్కువరే రుక్కుదరా. అరే నక్కువరే రుక్కుదరా. నక్కువరే నిచ్చి డర్ లగ్ రా. అరే నక్కువరే మజాగా నక్కువరే. టైం అయితే లేట్ అవుతుంది అనమాట. ఇంకా లోపల చల్రే అరే అదే నిచ్చే నక్కువ దగ్గర కింద కూడా మస్తు ఉంది. ఇక్కడ క్రేజీ ఉంది గాయస్. ఇదైతే యాదే भारत माता की जय. ఇక్కడ ఉంది గాయస్ క్రేజీ. ఇక్కడ చూడొచ్చు వైజాగ్ సిటీ వ్యూ చూడొచ్చు. మస్తు అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి. अरे गाड़ियों का रास्ता. अरे हिले सुनील हाँ सही में हिल रहा है तो कैसा है मैं शेखर. अरे राइट है जी. गिरे तो आवाज आती है. इसको गिरे तो आवाज आती. करने का चीज क्या नहीं भाई इसमें. क्या हुआ डर रहा फट्टू. अरे यार हाथा कांप रहे बाप मेरे. समझ आ रहे नक्को रे समझ लो तो నక్కువ రే హిల్రారే బాబర్ నే ఆతరే పోయి. నాకైతే తల తిరుగుతుంది గైస్. ఇంకేమనిపిస్తలేదు కానీ నాకైతే అక్కడ తల లైట్ మొత్తం లైట్ గైస్. ఇంకా లైటే నాకు. కానీ అచ్చాయి నా వస్తానా క్రేజీ ఉంది గైస్. మాకైతే మస్తు నచ్చింది ఇదైతే. సునీల్ వాడు ఏం ఉండదని చెప్పిండు కానీ లోపలికి వచ్చినాక కూడా వెళ్ళిపోతున్నాం. खाली క్రేజీ ఉంది గైస్. మాకైతే మస్తు నచ్చింది ఇదైతే. సునీల్ उन्हें तो हट रहा है नहीं. వాడు ఏం ఉండదని చెప్పిండు కానీ లోపలికి వచ్చినాక కూడా अरे काय रे भाई गई गुरे मजा पैसे. अरे काय रे भाई गई गुरे मजा पैसे कई गुरे रे बोला उन्हें. కానీ వర్త్ పొద్దున వస్తే ఇంకా డేంజర్ వర్త్. ఈడ చూడండి గైస్. जरा हिम्मत आ रही ఈడ చూడండి గైస్. यार रोड़ा है तो जरा हिम्मत आ रही. గైస్ మస్తు విజిట్ ఇదైతే. ఈ గ్లాస్ బ్రిడ్జ్ అయితే మీరు వైజాగ్ వస్తే మస్తు అంటే మస్తు విజిట్. ఇప్పుడు బయటకు వచ్చి ఇగో చెమటలు పడుతున్నాయి. ఆడ ఊగుతున్నా దానికి. అంత ఇంకేం కాలే సౌండ్ వస్తుంది అంతే. కానీ క్రేజీ అంటే క్రేజీ ఉంది. 1000 రూపీస్ అయితే వర్త్. మావాడైతే ఏముండదు. కాదు నైట్ ఉందని ఏం కనిపించదు అనుకున్నాం మేము. కానీ మొత్తం క్లియర్ ఉంది. బీచ్ ఒకటి కనిపించాలి. మార్నింగ్ వస్తే ఆ బీచ్ కూడా కనిపిస్తుంది. మావాడైతే పట్టుగాడు చెప్పిండు పెద్ద కానీ వీడు ఆడదానిలో ఇట్లా పట్టుకొని అట్లా చికెన్ స్టెప్ వేసుకుంటే పోతుండు. కిందికి వెళ్ళిపోదాం. కిందికి వెళ్ళిపోయి బీచ్ దగ్గరికి పోదాం. చూద్దాం ఇక ఆడ కూడా ఎట్లుంటావు. గైస్ ఇప్పుడైతే దిగుతున్నాను. మార్నింగ్ కూడా కొంచెం కనిపిస్తుంది. ఇప్పుడైతే అస్సలు కనిపిస్తుంది. చికెన్ చూడండి ఏం కనిపించేది మొత్తం అడిగి ఇట్లా దిగాలి. ఇప్పుడు మనం కైలాసగిరి పై నుంచి అయితే ఇప్పుడైతే కిందకి వచ్చినాము. నుంచి ఆర్కే బీచ్ పోదాం అనుకుంటున్నాం. చూడాలి ఇక ఇక్కడైతే మా వాళ్ళు వాటర్ బాటిల్ అవన్నీ తీసుకుంటాం. ఇంకా పోదాం. పైన అయితే నిజంగా క్రేజీ మెంటల్ ఉంది. తలకాయ కొట్టుకోవాలి మీరు వస్తే. Is it love when you left me alone with my demons surrounding my home?
గైస్ ఇప్పుడైతే దిగేసినాము. ఇంకా లోపలికి ఎంట్రీ లేదంట, ఎందుకంటే ఆడ ఎయిర్ షో జరుగుతుందంట. ఇక చూడొచ్చు, ఇక్కడికి ఎంట్రీ అయితే కానీ నార్మల్గా నడుచుకుని ఓనికి ఉందంట. ఇంకా లోపల పోయి చూపిస్తాను. Is it love? Is it love? Is it? సో గైస్ ఇప్పుడే బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం. చూడొచ్చు ఎంత బీచ్. ఇక్కడ మొత్తం వేసేసి ఫెన్సింగ్ వేసారు అనమాట. అలలు చూడండి ఎంత పెద్ద అలలు, క్రేజీ. కరెక్ట్ వీడియో వేసేటప్పుడు వచ్చింది మంచిగా. ఇవన్నీ ఫెన్సింగ్ ఎందుకు వేసారు అంటే ఈవెంట్ అవుతుంది అనమాట ఇక్కడ, అందుకే ఫెన్సింగ్ వేసారు అనమాట. మా వాళ్ళు ఆడైతే మా వాళ్ళు ఆడున్నారు. మేమైతే ఇలా వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం. మస్తు అనిపిస్తుంది. Is it love? Is it love? Is it love? ఇక్కడ కూర్చొని మేము మంచిగా బీచ్ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తాం అనమాట. అసలు మేము అనుకోలేము ఇంత తిరుగుతామని. నాకైతే మస్తు అనిపిస్తుంది. రిజల్ట్ నేను వచ్చినందుకు తిరుగుతున్నా. అబ్బా అందలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు రాను, ఫస్ట్ టైం వచ్చినా నేను తిప్పుతున్నాను. కానీ మంచిగా తిరుగుతున్నాం, మంచిగా తిరుగుతున్నాం. ఇంత ఎంజాయ్ చేస్తామని అయితే అస్సలు అనుకోలేదు. మంచి లేనిపోయి నేను అసలు ఊహించుకోలేట్లేదు ఇట్లా ప్లేసెస్ నేను పోతా అని. ఇట్లా ఉన్నాయని గిట్ట నాకు అప్పటి వరకు తెలియదు. మా ఫ్రెండ్స్ గిట్ట సజెస్ట్ చేసారు, అందరు చూసారు కాబట్టి ఇక పోయినాం. కానీ ఆ బ్రిడ్జ్ అయితే నెక్స్ట్ లెవెల్, చెప్పే అవసరం లేదు. వెళ్ళొదని వెళ్ళినాం, మస్తు ఉంది. అది అంటారు కదా కొన్ని తెలివదానికి పోవద్దని, తెలివదానికి పోయినాం. జబర్దస్త్ ఉన్నది. Is it love?